ప్లాస్టీ అంటే ఏంటిది? ఏదైతే రక్తనాళం సన్నబడిపోయి ఉండడమో లేదా రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయి ఉన్న దాంట్లో మనం ఏం చేస్తామంటే నీడిల్ ద్వారా వెళ్ళి నీడిల్ ద్వారా ఒక ట్యూబ్ లాంటిది పెట్టి ఇక్కడ ఆ ట్యూబ్ ద్వారా ఒక వైర్ని పాస్ చేసి ఏదైతే మనకు బ్లాకేజ్ ఉంటుందో ఆ బ్లాకేజ్ని వైర్ ద్వారా క్రాస్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో దానికి ఒక బెలూన్ని పంపించి ఆ బెలూన్ని ఉబ్బించడం ద్వారా రక్తనాళం యొక్క సైజు ఇంతకుముందు ఎలా ఉందో అలా మనం పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడం వల్ల ముందు బ్లాక్ అయిపోయిన రక్తనాళాన్ని తెరవడం వల్ల రక్త సరఫరా ముందు కంటే బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. అలా రక్త సరఫరా ముందు కంటే బెటర్గా అయినప్పుడు ఆ పేషెంట్కి ఆ యొక్క సిమ్టమ్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం బెలూన్ యాంజియోప్లాస్టీ చేసినప్పటికీ కూడా రక్తనాళం మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అంటే ఆ పేషెంట్స్కి మనం స్టంట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. స్టంట్ అంటే ఏంది? అదొక స్ప్రింగ్ లాగా ఉంటుంది. అదేమైపోతుంది, ఎప్పుడైతే స్టంట్ మనం అందులో వేస్తామో స్టంట్ వేయంగానే అది గోడను మళ్ళీ మూసుకుపోకుండా ఆ గోడను అలా అదే విధంగా ఉంచే విధంగా చేసి రక్త సరఫరాను ఇంప్రూవ్ చేయడానికి అది పనికొస్తుంది.